ఈ యువకుడు పేరు సాయి కుమార్, నెల్లూరు వాసి. నెల్లూరులో మెకానిక్ సాయి అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అక్కడి యువతలో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు. అందరిలాగా కాక కొత్తగా ఆలోచించి వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఈ యువకుడు. కటిక పేద కరంగానే ఉంటున్నాయి. వాటిల్లో ప్రధానమైనది ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న. అందుకు సమాధానంగానే అత్యవసర పని పడితే ఉపయోగపడేలా ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ కెపాసిటీ పెంచాలనే ఆలోచన పుట్టిందంటున్నాడు సాయి కుమార్. నేను వచ్చేసి పెట్రోల్ వెహికల్స్ని కన్వర్ట్ చేస్తుంటాను. మామూలుగా నేను దీన్ని చేయకముందు ఏమనుకున్నా అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఒక టెక్నీషియన్గా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంత ముందు దాకా అంటే ఇప్పుడు దాకా కూడా ఉన్నాయి అన్ని చైనా బండ్లు. అవి ఏంటంటే స్పేర్లు దొరకవు, ప్యానల్స్ ఇవన్నీ ఫైబర్ ప్యానల్స్ అన్ని ఊరికే పగిలిపోతుంటాయి. ఒకవేళ మన దగ్గరికి ఒక కస్టమర్ రిపేర్ అని చెప్పి తెచ్చిచ్చినా కూడా చేయలేకపోతున్నాను. ఎందువల్ల అంటే దానికి స్పేర్లు దొరకవు. ఇంకా చూశాను అసలు దాంట్లో ఏమీ ఇది అనిపించలేదు. సరే అని చెప్పి ఒకసారి ఇంత ముందే ఫస్ట్ నేను ట్రై చేశాను. ఒక పెట్రోల్ వెహికల్ని ఎలక్ట్రిక్ వెహికల్ కన్వర్ట్ చేశాను. అది ఎందుకు ఆలోచించేసానంటే మనకి ఇప్పుడు ఉన్న బండ్లకి మించిన కంఫర్ట్ బండ్లు ఈ చైనా బండ్లు ఉండవు. ఇప్పుడు ఒక యాక్టివ్ అనేది తీసుకోండి, స్కూటీలలో, బైక్లలో పల్సర్ తీసుకోండి, చాలా కంఫర్ట్ ఉంటాయి, చాలా లాంగ్లు, చాలా పాపులర్ మోడల్స్ అవి ఏంటంటే మనకు ఒక చిన్న ఈ ప్యానలే అనుకోండి పడింది, మనకు కావాలని వేసుకోము, పడింది వెంటనే పోయి తెచ్చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్లో అట్ట కాదు, చాలా ఇబ్బంది. ఓన్లీ బండ్ల వరకే అమ్ముకుంటున్నారు, స్పేర్లకు వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే రేంజ్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే కాంపాక్ట్ కోసం చిన్న బ్యాటరీస్ వాడి తక్కువ రేంజ్ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఏంటంటే ఈ పెట్రోల్ వెహికల్స్ ఏంటంటే ఒక 50 పట్టించుకుని అయిపోతే మళ్ళీ ఒక 50 పట్టించుకుని కంటిన్యూగా పోతుంటారు. దీంట్లో అట్ట కాదు, ఒకసారి ఛార్జింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఛార్జ్ చేయాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాలి. దానివల్ల ఏంటంటే ఇంకొంచెం రేంజ్ ఎక్స్టెండ్ చేస్తే బాగున్ను అని ఒక ఆలోచనతో ఒక మంచి పెద్ద బ్యాటరీస్ వేసుకొని 100, 200, 150, 300 దాకా 350 దాకా కూడా ఇచ్చున్నాను రేంజ్. అలా బ్యాటరీ రేంజ్ పెంచిన తర్వాత హైబ్రిడ్ వెహికల్ చేయాలనే ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు ఈ యువకుడు. అలా చేయడం ద్వారా పెట్రోల్ తో వెళ్లేవారు బ్యాటరీని స్పేర్ గా ఉంచుకొని వెళ్లొచ్చని, మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది తయారు చేశానని చెబుతున్నాడు. పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బండ్ అని అంటుంటారు. సో అది కూడా చేస్తాను. మీకు ఏంటంటే పెట్రోల్ పార్టీకి పెట్రోల్ ట్యాంకీలో ఫ్యూల్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది, పెట్రోల్ పార్టీకి పెట్రోల్ నడుస్తుంటుంది. అది కాకుండా పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి మనం ఇలాంటి వీల్ ఒకటి బ్యాక్ సైడ్ అరేంజ్ చేస్తాం. దాన్ని వచ్చి ఎలక్ట్రిక్ వీల్ అనమాట. అది మీకు ఏంటంటే ఛార్జింగ్ అటు సైడ్ మన సైడ్ బాక్స్ వస్తాయి బండ్లు, ఆ టైప్లో బ్యాటరీ ప్యాక్ పెడతాను. సో అదేంటంటే మీకు ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయిందంటే పెట్రోల్ ఎప్పుడు స్టోరేజ్ పెట్టినంటే కిక్ రాడ్తోనో లేకపోతే సెల్ఫ్ మోడల్ అయితే సెల్ఫ్తో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది చాలా బెనిఫిట్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి మన కంఫర్ట్లోనే మన చేతుల్లోనే ఫుల్ గ్రిప్ మన చేతుల్లోనే ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రిక్ కూడా ఉన్నట్టు ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు 2 బండ్లు మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఎలక్ట్రిక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ప్లస్ మన పెట్రోల్ బండి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అట్లా 2 కాకుండా ఆ ఒక బండే కానైతే సాధారణంగా జనాలకి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది. అలా మొదట్లో తన కోసం తయారు చేసుకున్న వాహనానికి మంచి గిరాకీ ఉంటుందనే నమ్మకం కలగడంతో 2017లో ఈ వాహనాలు రూపొందించే వ్యాపారం ప్రారంభించాడు. పెట్రోల్, బ్యాటరీ రెండింటితో నడిచే వాహనం కాబట్టి మంచి గిరాకీ ఏర్పడింది. వాటి తయారీకి అవసరమయ్యే పరికరాలను పలు నగరాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. అలా తన వాహనాలకు మంచి పబ్లిసిటీ కోసం తానే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి
మొత్తం ఓవరాల్గా చాలా దూరాలు పంపించాను. మనకి చాలా దూరం నుంచి తీసుకొస్తున్నారు, చేయించుకుంటున్నారు, అట్లాగే తీసుకెళ్తున్నారు. మనకి ఇటు సైడ్ వచ్చేసి చెన్నై, తిరుపతి, చిత్తూరు అని ఇట్లాగా, ఇటు సైడ్ పోతే కడప, రాజంపేట, ఇటు సైడ్ ఇంత దూరం కూడా పోయి ఉన్నాయి. ఇటు సైడ్ పోతే హైదరాబాదు, తెలంగాణ, సూర్యాపేట, ఇటు సైడ్ పోయి ఉన్నాయి. ఇటు సైడ్ పోతే విజయవాడ, అటు సైడ్ శ్రీకాకుళము, అన్ని ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంచెం తమిళనాడు సైడ్ కొన్ని బండ్లు, అంటే 4-5 బండ్లు తమిళనాడు సైడ్ కూడా ఇల్లు ఉన్నాయి. వాళ్ళు అప్పగిచ్చే ప్రాజెక్ట్ అనమాట. అంటే చిన్నదంటే ఒక 1 వీక్లో అయిపోతుంది. లేదా పెద్ద ప్రాజెక్ట్, పెద్ద బ్యాటరీ, హెవీ ప్రాజెక్టులు అనుకుంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా దూరం నుంచి రావాలి కాబట్టి స్పేర్లు ఒక 20 days అయినా టైం పట్టిద్ది అనమాట. అంటే వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టును బట్టి. అనుకోకుండా ఈ తయారీ రంగంలోకి వచ్చానని అంటున్నాడు ఈ యువకుడు. తన ఆసక్తి మేరకు తయారు చేసుకున్న వాహనాన్ని అందరూ మెచ్చుకొని తమకు కూడా చేసి ఇవ్వాల్సిందిగా కోరడంతో వ్యాపారం ప్రారంభమైంది. ఈ వాహనాల తయారీకి 30,000 నుంచి గరిష్టంగా 2,50,000 వరకు ఖర్చవుతోందని చెబుతున్నాడు. ఫస్ట్ నేను చేసుకోవాల్సి వచ్చింది. అంటే అదే నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏమైందంటే పెట్రోల్తో పోల్చుకుంటే అప్పుడే నాకు చాలా తక్కువ అనిపించింది. ఇప్పుడు ఇంకా పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అప్పుడే నాకు ఎలక్ట్రిక్తో నడిపితే చాలా ఖర్చు తక్కువ అనిపించింది. జస్ట్ ఒక 5 కిలోమీటర్లు ₹1 అట్లా అనిపించింది. అది నాకు చాలా బెటర్ అనిపించింది కరెంట్ బిల్తో పోల్చుకుంటే. సో ఆ టైంలో నాకు అది అనిపించింది. నేను వాడాను, నా సొంతగా చేసుకొని 1-2 ఫెయిల్ అయినా కూడా దాని మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని చేసుకున్నాను. వాడుకునేటప్పుడు చాలా బాగా అనిపించింది. తర్వాత నన్ను చూసి ఇంకొక అతను కూడా నాకు చేసిమని చెప్పి అడిగారు, వాళ్ళకి చేయించాను. ఇప్పుడు కూడా అతను చాలా బాగా వాడుతున్నాడు దాన్ని. ఎటువంటి ఖర్చు లేకుండా, ₹1 లేకుండా చేసినందుకు అతను చాలా హ్యాపీ అయ్యాడు. సో ఇట్లాగా చెప్పి ఎవరికైనా చెప్పి చేసుకుంటారు అనుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే నన్ను అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు చేసుకున్న దానికి ఎంతో % వాళ్ళకి ఎన్నో రెట్లు బాగా అనిపించింది. వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, వాళ్ళు చేసుకోవడం, వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, వాళ్ళు చేసుకోవడం, అట్లాగా ఈ రోజుకి నేను కొంచెం బిజీగానే ఉన్నాను ఈ వర్క్ మీద. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ₹1 నాకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఎంతో కొంత ఉపయోగపడే పని చేస్తున్నానని నాకు చాలా హ్యాపీగా ఉంది. తీసుకుని పోయిన వాళ్ళంతా కూడా ఏంటంటే చాలా వరకు బాగుందని చెప్తున్నారు. మనకి ఎటువంటి కంప్లైంట్లు లేవు. ఏ కంప్లైంట్ వచ్చినా నేను చూసుకుంటున్నాను. అలా తాను చేసిచ్చిన వాహనాలతో వాటిని వాడుతున్న కస్టమర్లు కూడా పెట్రోల్ ఖర్చు కలిసొస్తోంది అంటున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉందని అంటున్నారు హైబ్రిడ్ వెహికల్ వినియోగదారులు. పెట్రోల్ మెయింటెనెన్స్, ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్సే లేదు అసలు. పెట్రోల్ డబ్బులు అన్నీ మిగిలిపోయినాయి. రోజు నాకు 100 చిల్లర అయ్యేది. ఇది వచ్చినప్పటి నుంచి వారానికి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకునేది చాలు నాకు. ఆ పెట్రోల్ డబ్బులన్నీ మిగిలిపోతున్నాయి. సాయి చేసినందువల్ల వచ్చింది. థ్యాంక్స్ టు సాయి. ఎందుకంటే దీంట్లో ఈజీగా స్పేర్స్ అవైలబిలిటీ ఉంటుంది యాక్టివాలో. అందువల్ల వేరే బండ్లు చేస్తే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఇది బండి కూడా కొంచెం పెద్దది కదా, అందుకని దీన్ని నేను ఎంచుకున్నాను. నేను అనుకున్న విధంగా సాయి దాన్ని చేసి ఇచ్చాడు. అందుకని నేను దీన్ని చేసిన దానికి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు సాయి.